ఇంట్లో ఈ చెడ్డీ గ్యాంగ్ దొంగతనాలకు పాల్పడుతోంది. హన్మకొండ కేయూ ఫస్ట్ గేట్ సమీపంలోని ఓ ఇంట్లో చోరీకి పాల్పడింది ఈ చెడ్డీ గ్యాంగ్. చోరీ జరిగినటువంటి ప్రాంతాన్ని సుబేదారి పోలీసులు పరిశీలించారు. సీసీటీవీలో రికార్డైన దృశ్యాలని పోలీసులు పరిశీలిస్తున్నారు. నెల రోజుల్లో 9 చోట్ల ఈ దొంగతనాలు చేశారు ఈ ముఠా. పోలీసులకి సవాల్గా మారింది ఈ చెడ్డీ గ్యాంగ్ ఆగడాల కేసు. దొంగతనం చేసిన ముఠా సభ్యుల కోసం విస్తృతంగా గాలిస్తున్నారు పోలీసులు. ఇక నగరం అంతా జల్లెడ పడుతున్నారు. దొంగల కోసం నగరంలోని లాడ్జీలు, హోటల్స్లో తనిఖీలు చేపడుతున్నారు పోలీసులు. నగరమంతా చెడ్డీ గ్యాంగ్ కోసం సీసీటీవీల పరిశీలన జరుగుతోంది. చెడ్డీ గ్యాంగ్ కదలికలతో స్థానికులంతా భయాందోళన చెందుతున్నారు. మీరు చూడొచ్చు ఆర్టీవీ స్క్రీన్ పైన ఇక్కడ సీసీటీవీ దృశ్యాల్లో కనబడుతున్నటువంటి ఈ గ్యాంగే చెడ్డీ గ్యాంగ్. సో మొహానికి మంకీ క్యాప్, మాస్క్ వేసుకున్నారు. ఒంటిపైన ఒక బనీన్ కింద ఆ చెడ్డీ లాంటిది ఉంది. ఆ తర్వాత వారి చేతిలో మారణాయుధాలు కూడా ఉన్నాయి, బ్యాగ్స్ ఉన్నాయి, టార్చ్ లైట్ ఉంది. సో నిన్న కేయూ ఫస్ట్ గేట్ దగ్గర ఒక ఇంట్లో చోరీకి పాల్పడ్డారు. వరుసగా 9 ఇళ్లలో కూడా ఇదే రకంగా చోరీకి పాల్పడ్డారు ఈ గ్యాంగ్. సో కొంత వరంగల్ మొత్తం కూడా వరంగల్ 2 జిల్లాలు కూడా ఈ చెడ్డీ గ్యాంగ్తో పెద్ద ఎత్తున భయభ్రాంతులు లోనవుతున్నాయి. హన్మకొండ, వరంగల్ ప్రాంతాలు మొత్తం కూడా చెడ్డీ గ్యాంగ్ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారు. చూడండి, ఫేస్కి మాస్క్ వేసుకొని ఆ రాత్రి సమయంలో, అంత అర్ధరాత్రి సమయంలో వారిని ఒక్కసారి చూసారంటే చాలా అవసరమైతే మీ ప్రాణాలను కూడా తీసేస్తారు. ఎందుకంటే వారు చోరీ చేస్తున్న సమయంలో మీరు కనుక వాళ్ళని గమనించినట్టుగా వారు గుర్తిస్తే వెంటనే ప్రాణాలు కూడా తీయొచ్చు. వాళ్ళని చూస్తేనే అంత భయానకంగా ఉంది. ఇక వారు చేసేటువంటి దారుణాలు చూస్తే ప్రజలు రాత్రి కునుకు లేకుండా ప్రాణాల చేతిలో పెట్టుకొని ఉంటున్నారు. 9 చోట్ల ఇటువంటి దారుణాలు జరిగాయి. 9 చోట్ల దొంగతనాలకు పాల్పడ్డారు. వరుసగా ఇంకా దొంగతనాలు జరుగుతూనే ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో పోలీసులు కొంత అలర్ట్ అయ్యారు. పోలీసులు పలు చోట్ల సీసీటీవీ కెమెరాలను కూడా పరిశీలిస్తున్నారు. ఒక చోట దొరికిన దృశ్యాలను చూపించి వాటి ఆధారితంగా మరొక దాంట్లో కూడా ఎత్తుతూ ఉన్నారు. సో వరుసగా లాడ్జీలు, హోటళ్ళు, రెస్టారెంట్లో వీరి కోసం తనిఖీలు చేపడుతున్నారు. సో మరి చెడ్డీ గ్యాంగ్ ఆచూకీ కోసం పోలీసు ఇంతలా శ్రమిస్తూ ఉంటే చెడ్డీ గ్యాంగ్ వరుస దొంగతనాలతో ఇంకా రెచ్చిపోతోంది. 9 చోట్ల ఈ తరహాలనే దొంగతనాలకు పాల్పడి చాలా భారీ ఎత్తున సొత్తు చేసుకున్నారు. పోలీసులు స్థానికుల కళ్ళు గప్పి అర్ధరాత్రి సమయాల్లో గుంపులుగా వీళ్ళంతా కూడా తిరుగుతూ ఉన్నారు. ఒకవేళ కనుక ఎవరైనా తమ దొంగతనం చేసే సమయంలో, చోరీ చేసే సమయంలో కనుక చూసినట్టుగా, గుర్తించినట్టుగా కనుక వీళ్లకు అర్థమైతే డెఫినెట్గా వారి ప్రాణాలను కూడా తీయడానికి తెగదీస్తున్నారు. ముఖ్యంగా వాళ్ళ చేతిలో మీరు చూస్తే కనుక వెనకాల బ్యాగ్, ముందు కొన్ని ఆయుధాలు కూడా కనబడుతున్నాయి. బనీన్స్ వేసుకొని ఒంటిపైన, తర్వాత కింద షార్ట్స్ వేసుకొని అలా చలమని అవుతున్నారు. వారి చేతిలో మీరు చూడొచ్చు స్టిక్స్ లేదా మారణాయుధాలు కూడా ఉన్నాయి. సో పోలీసు వీళ్ళ కోసం చాలా పెద్ద ఎత్తున గాలింపు చర్యలు చేపడుతున్నారు. చూద్దాం మరి ఏం జరుగుతుంది. మా ప్రతినిధి వెంకటరత్నం అందుబాటులో ఉన్నారు. వెంకటరత్నం, ఏం జరిగింది? 9 చోట్ల దొంగతనాలకు సంబంధించి ఎంత పెద్ద మొత్తంలో చోరీకి పాల్పడ్డారు? వీరి ఆచూకీ కోసం పోలీసు ఎటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు? ఎక్కడైనా వీళ్ళు వచ్చిన నేపథ్యంలో ఎవరైనా స్థానికులు గమనించడం కానివ్వండి, స్థానికులు చూడడం కానీ జరిగిందా? మనోజ్, గత నెల రోజుల క్రితం నుండి కూడా వరుస దొంగతనాలు జరుగుతున్నాయి. కాకపోతే ఎక్కడ ఈ చెడ్డీ గ్యాంగ్ ఆనవాళ్ళైతే ఈ ప్రస్తుతం కనిపించలేదు. కానీ నిన్న జరిగినటువంటి విషయం సంబంధించి కాకతీయ యూనివర్సిటీ మొదటి గేట్ దగ్గర ఇక్కడ ఈ చెడ్డీ గ్యాంగ్ హల్చల్ విజువల్స్ మనకు తెలుస్తుంది. దాదాపు ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళను కొంతమంది ఏంటంటే, ఇప్పుడు మనకు కాకతీయ యూనివర్సిటీ సమీపంలోనే, మొదటి గేట్ సమీపంలోనే ఇప్పుడు ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఉన్న మనము ఇదే ఇంటి దగ్గర కూడా నిన్న చెడ్డీ గ్యాంగ్ హల్చల్ కూడా చేసినట్టుగా తెలుస్తుంది. సీసీ కెమెరా ఫుటేజ్లు బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడంతో వాళ్ళందరూ కూడా వచ్చి ఇక్కడ ఏసీపీ స్థాయి అధికారి నుంచి 4 సిఐలు అలాగే పోలీసులు అందరూ వచ్చి ఇక్కడ ఏం జరుగుతుంది అన్నటువంటి ఒక సూచనలు చేశారు. ఎందుకంటే జరుగుతున్నటువంటి వరుస దొంగతనాలకు ఈ చెడ్డీ గ్యాంగ్ ఏమైనా లింక్ ఉందా అన్నటువంటి ఆ కోణంలో కూడా పోలీసులు ఆలోచిస్తున్నారు. చెడ్డీ గ్యాంగ్ ఎంటర్ అయిందనే విషయం తెలియగానే వరంగల్లో మాత్రం ఒకేసారి భయాందోళన వ్యక్తం అవుతున్నాయి. ఎందుకంటే గతంలో చెడ్డీ గ్యాంగ్ చేసినటువంటి అరాచకాలు చాలా దారుణంగా ఉన్నాయి. ఎవరైనా కానీ ఒకవేళ వాళ్ళను కనుక డిస్టర్బ్ చేసేటువంటి పరిస్థితి, ఎవరు అడ్డొస్తే వారిని చంపేసేటువంటి ప్రయత్నాలు, వాళ్ళపై మారణాయుధాలతో విరుచుకుపడేటువంటి ప్రయత్నాలు కూడా గతంలో జరిగాయి. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుంటే చెడ్డీ గ్యాంగ్ వచ్చిందన్నటువంటి మాట వింటేనే ఇక్కడ భయాందోళన వ్యక్తం అవుతున్నటువంటి పరిస్థితి ప్రస్తుతానికి వరంగల్లో కొద్ది రోజుల క్రితం దొంగతనాలు జరుగుతున్నాయి. కానీ ఇందులో 9కి పైగా దొంగతనాలు జరిగాయి. కానీ చెడ్డీ గ్యాంగ్ చేసిందా లేదా అన్నటువంటి కోణంలో కూడా పోలీసులు ఆలోచిస్తున్నారు. ఏసీపీ స్థాయి అధికారి కూడా నిన్న ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి పరిసర ప్రాంతాలన్నీ మొత్తం గాలించారు. ఎక్కడెక్కడ ఏం జరిగిందనేది కూడా ఇక్కడ సీసీటీవీ ఫుటేజ్లను పరిశీలించారు.
ప్రస్తుతం మనం ఇదే ఇంట్లో ఉన్నాము. అక్కడ సీసీ ఫుటేజ్ లో చెడ్డీ గ్యాంగ్ తిరిగినటువంటి ఆ విజువల్స్ లో కూడా మనం ఎక్కడైతే ఉన్నారో అదే విజువల్ చూసాం. వాళ్ళు మొత్తం చుట్టూ పరిశీలించారు. దాదాపు కొంత సువిశాల ప్రాంగణం ఉన్నటువంటి ఈ బిల్డింగ్ కి సంబంధించి ఇంట్లో కుటుంబ సభ్యులు కూడా వాళ్ళు ఇంట్లోనే ఉన్నారు. ముందు మనకి ఎవరు లేరన్నటువంటి ఒక సమాచారం అందింది. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఆ కుటుంబ సభ్యులతో మాట్లాడిన తర్వాత ఇక్కడ కొంతమంది వచ్చారన్నటువంటి విషయం మాట వాస్తవమే. కానీ వాళ్ళు లోపలనే ఉన్నారు. చెడ్డీ గ్యాంగ్ వాళ్ళు కూడా వాళ్ళకు అందుబాటులో ఉన్నటువంటివి లోపలికి ఎంటర్ అయిపోయి కొన్ని తీసుకున్నారని చెప్పి తెలుస్తుంది. ప్రస్తుతానికైతే మనం ఆ సీసీటీవీ ఫుటేజ్ లో ఒకసారి మనం చూస్తున్నాం. ఆ సీసీటీవీ ఫుటేజ్ ని బట్టి ఇక్కడ మనకు కొన్ని విజువల్స్ ఉన్నాయి. వాళ్ళు ఎంటర్ అయినటువంటి ఆ సీసీటీవీ ఫుటేజ్ మరొకటి ఇక్కడ మనకు బయట కనిపిస్తుంది. ఇక్కడ ఈ ప్రాంతం అంతా ఒక్కసారి కనుక మనం పరిశీలించినట్టయితే మెయిన్ గేట్ దగ్గర దాదాపు అది మెయిన్ గేట్. ఆ మెయిన్ గేట్ నుండి కూడా ఇక్కడ మనకు చూడొచ్చు. మెయిన్ గేట్ నుంచి వాళ్ళు ఎంటర్ అయ్యారా లేకపోతే సైడ్ నుంచి ఏమైనా ఎంటర్ అయ్యారా అన్నటువంటి విషయం కూడా మనకు తెలుస్తుంది. ప్రస్తుతానికి అయితే ఇక్కడ కూడా ఒక సీసీటీవీ కనిపిస్తుంది. దానికి సంబంధించి కూడా మొత్తం ఇక్కడ వాళ్ళు ఏంటంటే లోపల ఇక్కడ ఉన్నటువంటి పరిసర ప్రాంతాలన్నీ మొత్తం కలియ తిరిగిన తర్వాత అక్కడ సీసీటీవీ ఫుటేజ్ లో వచ్చినటువంటి ఆధారంగా ఇక్కడ ఏం జరిగింది అన్నటువంటి ఆ కోణంలో కూడా చూసారు. కానీ ఏమేమి వెళ్ళింది కొంత వాల్యుబుల్స్ కొన్ని పోయాయా లేదా అనేటువంటి విషయాలు కూడా మనం పరిశీలించేటువంటి అవకాశం ఉంది. ఒక్కసారి ఇక్కడ చూసినట్టయితే ఈ వరండాలో మనం ఉంటున్నటువంటి వరండాలోనే అక్కడ వాళ్ళు మొత్తం తిరిగినట్టుగా మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఒకసారి ఇంటి యజమాని గారు మొత్తం సీసీటీవీ ఫుటేజ్ కూడా అక్కడ మనకు కనిపిస్తుంది. ఆ ఫుటేజ్ లోనే మనం చూస్తున్నటువంటి విజువల్స్ అన్ని ఆ ఫుటేజ్ లో ఉన్నాయి. కానీ వాళ్ళు ఉన్నటువంటి స్థితి చూస్తుంటే చెడ్డీలు ధరించారు, బనియన్ వేసుకున్నారు, మారణాయుధాలు ఉన్నాయి, వాళ్ళ చేతిలో టార్చ్ లైట్లు ఉన్నాయి. టార్చ్ లైట్లు ఇవన్నీ కూడా దాదాపు వాళ్ళకు ఏంటంటే దొంగతనాలకు కావాల్సినటువంటి ఎక్విప్మెంట్స్ అన్ని వాళ్ళకు ఉన్నాయి. ఒకవేళ ఎవరైనా వచ్చి ఎదుర్కొనేటువంటి పరిస్థితులు ఉంటే వారిపై దాడి చేసేందుకు కూడా వాళ్ళు సిద్ధమయ్యే విధంగా మారణాయుధాలు కూడా వాళ్ళలో ఉన్నట్టుగా తెలుస్తుంది. వీరు ఎన్నో దొంగతనాలు అంటే చెడ్డీ గ్యాంగ్ అంటే దాదాపు అంతర్రాష్ట్ర దొంగలుగా ఇక్కడ మనకు గుర్తింపు పొందాల్సినటువంటి అవసరం ఉంటుంది. వీటన్ని దృష్టిలో పెట్టుకుని గతంలో చెడ్డీ గ్యాంగ్ చేసినటువంటి అరాచకాలు, భయానక వాతావరణము తెలిసినటువంటి వాళ్ళు ఎవరైనా సరే చెడ్డీ గ్యాంగ్ పేరు వింటేనే వెన్నులో వణుకు పుట్టేటువంటి పరిస్థితులు కనిపించాయి. కానీ ఈ ఇంట్లో ఉన్న పరిస్థితుల్లో ఇంట్లోకి ఎంటర్ అయ్యారు. కానీ లోపల యజమానులు మాత్రం లోపలే ఉన్నారు. వాళ్ళు బయటికి రాలేదు. అంటే దొంగతనం జరిగిన విషయం కూడా వాళ్ళకి తెలియదు. కానీ బయటికి ఉదయం చూసిన తర్వాత అక్కడ కొన్ని సమానంతా చెల్లాచెదురుగా ఉండడం వల్ల ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయన్నటువంటి విషయం కూడా మనకు తెలుస్తుంది. ఒక్కసారి మనం ఇక్కడ ఇంటి యజమాని ఉన్నారు, ఒకసారి సార్తో మాట్లాడదాము. ఏం జరిగింది ఒకసారి సార్? చెడ్డీ గ్యాంగ్ వచ్చింది అన్నటువంటి విషయం కూడా ఇక్కడ మనకు తెలుస్తుంది. పోలీసులు వచ్చారు, ఎంక్వైరీ చేస్తున్నారు. వాళ్ళ పరిస్థితులు అసలు ఇంట్లో ఏం వెళ్ళారు, ఎట్లా ఉంది సార్ పరిస్థితి? నమస్తే టు ఆర్టీవీ. నిన్న ఇన్సిడెంట్ జరిగింది 1:45 జరిగి 2 hours ఇంట్లో బ్రేక్ చేసి వాళ్ళు లోపలికి వచ్చి రావడం అది నిజం. దాని తర్వాత మా ఇంట్లో వాళ్ళు కిటికీ పాల్గొట్టి లోపలికి వచ్చారు. ఎంటర్ అయిన తర్వాత వీ నాట్ లాస్ట్ ఎనీథింగ్. మాకేమీ సామాన్లు పోలేదు. బట్ మాకు ఒక మెమోంటోస్ సిల్వర్ కాయిన్స్ మీద గోల్డ్ కోటెడ్ ఉన్నాయి. 400 grams వస్తాయి. They thought that they have got a good gold valuable things and they have left that house. Totally we could recognize in the CC cameras that 6 members have come and entered the premises and they stayed at this premises for 6 years and they were according to CC footages and other things we could found out that they are holding some ornament, some weapons, like rods, screwdrivers, and other important weapons. And if we would have been woken up at that time, they would have killed us. They would have killed us because that was the thing. And immediately within at that time it was around about 3 o'clock, and we immediately made a call to the 100, and the police. What we say this police again the ఏమంటారు గాయత్రి KC beat constables have come and they have informed their officers, and in the morning the total police department has come here and they have made this quickly in the house and they have taken the fingerprints and other things, started the investment and still it is continuing. This is the situation. ఇప్పుడు ఏ కిటికీ దగ్గర నుంచి వాళ్ళు సార్